ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారు చేసింది ఆ పార్టీ అధిష్టానం. స్థానిక సంస్థల కోటాలో ఈ మధ్యనే ఎమ్మెల్సీకి నోటిఫికేషన్ జారీ అయింది. అయితే అభ్యర్థులపై నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్న జగన్ బొత్సను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. టికెట్ కోసం టీడీపీలోనూ పోటీ నెలకొంది. వంశీకృష్ణ రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్ మధ్య పోటీ నెలకొంది. ఈ నెల 30న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. నాయుడు, ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల కోటాలో వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ఖరారు చేసింది. అయితే ఎప్పుడైతే షెడ్యూల్ విడుదలైందో షెడ్యూల్ విడుదలైన వెంటనే ఖచ్చితంగా అభ్యర్థుల కసరత్తు అనేది కొనసాగుతుంది. సో ఈ నెల ఆగస్టు 30వ తేదీన ఎన్నిక జరగబోతుంది. దాదాపుగా దానికి కౌంటింగ్ అని మిగతాది 3వ తారీఖు సెప్టెంబర్ 6 నాటికి దాదాపు ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే దీనికి చూసుకుంటే అయితే ఖచ్చితంగా పోటీ ఉందని చెప్పొచ్చు. మొత్తం చూసుకుంటే 833 స్థానాలు ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే అటు విశాఖపట్నం కావచ్చు, అనకాపల్లి, అటు అల్లూరు జిల్లాలో ఈ 3 కలిపే ఉన్నాయి. మొత్తం 39 జడ్పీటీ స్థానాలు ఉన్నాయి. అలాగే విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి 98 కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి. అలాగే అటు మనం చూసుకుంటే విశాఖపట్నం ఏదైతే యలమంచిలి ఉందో యలమంచిలో 25 వార్డు సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన స్థానాలు ఉన్నాయి. అటు అలాగే 28 వరకు నర్సీపట్నం వార్డు స్థానాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఎంపీటీసీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 833 ఉన్నాయి. ఇందులో ఒక విశాఖపట్నంలో అయితే ఇప్పుడు ప్రస్తుతం 97 ఓట్లు ఉన్నాయి. ఈ 97 ఓట్లలో కూడా 30 వరకు టీడీపీ ఉన్నాయి. ఒక 3 ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. అలాగే ఇతర పార్టీలని మరో 3 సభ్యులు ఉన్నారు. ఇప్పుడు ప్రెసెంట్ మీ మధ్యనే కొంతమంది వైసీపీ నుంచి చేరడంతో ఇక్కడ టీడీపీకి చూసుకుంటే బలం దాదాపు టీడీపీ కావచ్చు కూటమి బలం ఇప్పుడు 48 వరకు, అంటే 98లో దాదాపుగా 48 వరకు బలం ఆల్రెడీ ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు జడ్పీటీసీ సంబంధించినటువంటి అన్ని స్థానాల్లో కేవలం 1 స్థానం మాత్రమే గతంలో టీడీపీ గెలుచుకుంది. 38 స్థానాలు కూడా పూర్తిగా వైసీపీ గెలుచుకుంది. అందులో ఒకటి ఈ మధ్యనే ఎమ్మెల్యే కింద అరకు ఎమ్మెల్యే కింద ఒకరు ఎన్నికవడంతో అదొక స్థానం ఖాళీ అయింది. మరొకరు చనిపోవడంతో ప్రస్తుతం 3 స్థానాలు జడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. సో మూడిట్లో ఉన్నటువంటి 36 స్థానాల్లో ఒకటి మాత్రమే టీడీపీకి ఉంది. 36 వైసీపీకే ఎక్కువగా మెజార్టీ ఉంది. అటు మనం చూసుకుంటే ఎంపీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీకి సంబంధించినటువంటి దీంట్లో కూడా మెజార్టీ, అంటే గ్రామాల స్థాయిలో చూసుకుంటే మెజార్టీ ఇప్పుడు కొంతమంది, ఎందుకంటే ఈ మధ్యకాల పార్టీ చేరినప్పుడు కూడా ప్రస్తుతం అయితే మాత్రం మెజార్టీ స్థానాలు అనేవి వైసీపీకే ఉన్నాయనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే అయినప్పటికీ కూడా గతంలోనే ఇక్కడ గండి బాబ్జీ ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ గతంలో కోల్పోయినప్పుడు ఖచ్చితంగా ఆయనకి పార్టీ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కింద అభ్యర్థి కింద ఆల్రెడీ ఇప్పటికే వైసీపీ బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యంలో ఇటు కూటమి నుంచి టీడీపీ నుంచి 2 ప్రధానంగా అభ్యర్థులు పోటీ పడుతున్నట్టు తెలిసింది. ఒకరు గండి బాబ్జీ, మరొకరు పీలా గోవింద్ సత్యనారాయణ 2 పోటీ పడుతున్నట్టు తెలిసింది. అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఈ ఎంపీటీసీ స్థానాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్కువ శాతం ఏంటంటే కాపు సామాజిక వర్గం అలాగే వెలమ సామాజిక వర్గం మధ్య ఎక్కువ మెజార్టీ సీట్లు ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వచ్చు. సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణ ఇక్కడ దించడంతో పాటుగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ అయితే ఖచ్చితంగా లైజనింగ్ చేయడంతో పాటుగా కొంత వ్యయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టగలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలిసింది. అయితే ముందుగా ఈ సీటు కోసం ఆల్రెడీ విశాఖపట్నం నుంచి చాలా మంది పోటీ పడ్డారు. సో పోటీ పడిన వాళ్ళందరూ ఊహాగానాల్లో ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా వెనక్కి నెట్టి బొత్స సత్యనారాయణకి ఇది కేటాయించడం వెనక సీనియర్గా ఉండడంతో పాటుగా చాలా మందితో లైజనింగ్ ఉండడం, సామాజిక వర్గం పరంగా కూడా సో అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పి పార్టీ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూటమి ఖచ్చితంగా, ఎందుకంటే కూటమికి ఇక్కడ పూర్తి స్థాయిలో బలం లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. కొద్దిగా కష్టపడే దీన్ని గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మెజార్టీ కావచ్చు, స్థానాలు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు వైసీపీకే స్థానిక సంస్థలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ శాతం ఏంటంటే మెజార్టీ ఉన్నప్పటికి కూడా పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది బయటికి రావాలనుకున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి. సో బయటకు వస్తే ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బట్ సపోర్ట్ చేసినప్పుడు కూడా ఓ 50% కూడా ప్రస్తుతం కూటమికి అయితే అనుకూలంగా సీట్లు లేవనేది మనం చూడొచ్చు. ఉంటే ఇప్పుడు కేవలం 60-40 మాత్రమే ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కూటమి ఎక్కువ వ్యయం చేయడంతో పాటుగా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వైసీపీ పరంగా ఎందుకు
బొత్స సత్యనారాయణ విజయనగరం నుంచి ఇక్కడ తీసుకొచ్చారంటే సామాజిక వర్గంతో పాటు అది కొంత ఖర్చు పెట్టగలరు. సో గతంలో కాంగ్రెస్ నుండి రావడంతో పాటుగా చాలా మంది నేతలతో క్రింది స్థాయిలతో ఆయన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన కొంత లైజనింగ్ చేసి గెలవడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో వైసీపీ ఆయన్ని రంగంలోకి దించినట్టు తెలుస్తుంది. అయితే కూటమి నుండి అయితే మాత్రం టీడీపీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరు ప్రస్తుతానికైతే మాత్రం గండి బాబ్జీ అలాగే ఇలా గోవింద్ సత్యనారాయణ ప్రయత్నాలు చేస్తున్నట్టు ఉంది. మరికొంతమంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎవరికి పార్టీ నిర్ణయిస్తుందో ఎవరికి కేటాయిస్తుందో అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. 6వ తారీఖు తర్వాత నుంచి పూర్తి స్థాయిలో ఇది నోటిఫికేషన్ బయటకు వస్తుంది కాబట్టి 30 ఎన్నిక జరుగుతుంది. ఈలోపే పార్టీ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో నిర్ణయం అనేది డైరెక్ట్గా టీడీపీకి ఒక్క పార్టీ కాబట్టి తీసుకున్నది. ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ జనసేన అటు బీజేపీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నేతలతో సంప్రదించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అన్ని నిర్ణయాల మధ్య సో ఎవరికి కేటాయిస్తారనేది ఉత్కంఠ అయితే నెలకొంది. ఎవరు తీసుకున్నప్పుడు కూడా కూటమి నేతలు ఎక్కువగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏదైతే ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఇవైతే ఎమ్మెల్యే స్థానాలు కానీ మిగతా ఎంపీ స్థానాలు కానీ మెజార్టీ ఇప్పుడు కూటమికి ఉన్నప్పుడు కూడా స్థానిక సంస్థల్లో మాత్రం వైసీపీకే మెజార్టీ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. నాయుడు, మరి మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా టీడీపీ నుంచి అయితే గండి బాబ్జీ అలాగే పీలా గోవింద్ మధ్య ప్రధానంగా పోటీ తెలుస్తుంది అని కూడా వింటున్నాం. మరి ఒకవేళ అధిష్టానం గనక వీళ్ళిద్దరిలోనే ఒకరికి టికెట్ ఇవ్వాలి అంటే ఎవరికెళ్ళి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది, లేదా వీళ్ళిద్దరిని కాదు అని మూడో పర్సన్ ఎవరైనా తీసుకొచ్చే అవకాశం ఉందా? సో ఎక్కువ శాతం అయితే గండి బాబ్జీకి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే గండి బాబ్జీ గతంలో రూరల్లో పనిచేయడంతో పాటుగా ఇప్పుడు మిగతా నేతలతో వీళ్ళతో కొంత లైజనింగ్ ఉంది. సో గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే సీటు హామీ సమయంలో ఖచ్చితంగా ఈ సీటు నీకు కేటాయిస్తాను నువ్వు చేసుకోగలవని కూడా అడిగినట్టు మనకు సమాచారం. సో ఆయన కష్టపడి నేను చేసుకోవడానికి సిద్ధం అని చెప్పినట్టు తెలుస్తుంది. మోస్ట్లీ ఎక్కువగా గండి బాబ్జీకి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే అధిష్టానం అనూహ్యంగా ఎందుకంటే గత కొంతకాలంగా సో కూటమి ఎప్పుడైతే జత కట్టిందో అప్పటి నుంచి కూడా నిర్ణయాలు విషయంలో కొంత పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఎవరికి ఇస్తారు ఏం చేస్తారనే విషయాలు ఎక్కడ బయటికి రానటువంటి పరిస్థితి అయితే నెలకొనుంది. సో ఈ నేపథ్యంలో సో గతంలో ఏదైతే ఎమ్మెల్యే సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు అటు కేటాయింపు విషయంలో సో ఆఖరి నిమిషం వరకు కూడా ఎవరికి ఇస్తారని తెలియకుండా పూర్తి స్థాయిలో గోప్యత మెయింటైన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్న ఊహాగానాల ప్రకారంగా అయితే మాత్రం గండి బాబ్జీకి ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. గండి బాబ్జీ ఇస్తే రూరల్లో కూడా పట్టుంది, సహాయం అన్ని విధాలు సహకరించడానికి కూడా నేతలు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి. బట్ అనూహ్యంగా ఎవరైనా ఇచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. రైట్, థ్యాంక్ యూ.